రోజువారీ ధర్మ ఉపన్యాసాలు. నిచిరెన్ జీవితం. ది లైఫ్ ఆఫ్ నిచిరెన్. ది లైఫ్ ఆఫ్ నిచిరెన్ అనేది హాజియోగ్రఫీ అని పిలువబడుతుంది. అంటే అది అతనిని మరింత నిష్పక్షపాతంగా చూడడానికి బదులుగా అతని గురించి వ్రాయబడిన వ్యక్తిని ఆదర్శంగా మారుస్తుంది. ఈ రకమైన పత్రం తరచుగా విలువైన ప్రయోజనానికి ఉపయోగపడుతుంది. ఈ సందర్భంలో ఇది నిచిరెన్ డైషోనిన్ జీవితం మరియు బోధనల గొప్పతనంతో ప్రజలను ప్రేరేపించడానికి ఉద్దేశించబడింది. ఇది వెంటనే మై పర్ఫెక్ట్ టీచర్ ద్వారా వస్తుంది. ఇది నిచిరెన్ జీవితాన్ని చారిత్రక దృక్కోణం నుండి పరిశీలిస్తుంది మరియు చిన్న ధర్మ ఉపన్యాసంతో ముగుస్తుంది. చివరి 4 ఉపన్యాసాలు ది మెడిటేషన్ ఆఫ్ ది లోటస్ సూత్రం అనే అభ్యాసాన్ని వివరిస్తాయి. నిచిరెన్ డైషోనిన్ ప్రజలను స్వాతంత్ర్యం వైపు నడిపించడానికి ఈ అభ్యాసాన్ని బోధించాడు. శుభ మధ్యాహ్నం. ఈ రోజు మనం నిచిరెన్ డైషోనిన్ జీవితం గురించి చర్చిస్తాము. అతను జపనీస్ సమాజంలోని అత్యల్ప శ్రేణిలో జన్మించాడు, పేద మత్స్యకారుని కొడుకు. జపాన్ ఒక బౌద్ధ సమాజం మరియు మిమ్మల్ని చంపడానికి కారణమయ్యే ఏదైనా ఉద్యోగం నివారించబడింది. అందుకే అతని కుటుంబం పేదవాడే కాదు, ఎవరూ చేయకూడని ఉద్యోగం చేసే స్థాయికి దిగజారారు. ఇది అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇతర 2 చారిత్రాత్మక బుద్ధులు వారి వారి సమాజాలలో అగ్రస్థానంలో జన్మించారు మరియు దీనికి మంచి కారణం ఉంది. సంపన్నులకు మాత్రమే మనుగడ కంటే ఇతర విషయాల గురించి ఆలోచించే సమయం ఉంది. ఈ ఉపాధ్యాయులు చేరుకోగలిగే వ్యక్తుల సంఖ్య తదనుగుణంగా తక్కువగా ఉంది. కానీ నిచిరెన్ చట్టం యొక్క చివరి రోజులో అందరినీ చేరుకోవాలి. అతను ధనవంతుడై ఉంటే సందేశం ఇలాగే ఉండేది కాదు. డైషోనిన్, మహారుషి, అటువంటి విషయాల యొక్క ప్రాముఖ్యతను చూపించడానికి ఈ తరగతి ప్రజలలో జన్మించాడు. మానవ జాతిలో జన్మించిన అతి ముఖ్యమైన వ్యక్తులలో ఒకరు, అంటరానివారు అని చాలా మంది భావించే సమూహం నుండి వచ్చారని గుర్తుంచుకోవడం మంచిది. ఫిబ్రవరి 16, 1222న నిచిరెన్ జన్మించాడు మరియు అతని తల్లిదండ్రులు అతనికి అద్భుతమైన సూర్య చైల్డ్ అని పేరు పెట్టారు. అతను 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు అతనిని సమీప విద్యా కేంద్రమైన సిచోజీ టెంపుల్లో చేర్పించారు. ఇక్కడ అతను చైనీస్ మరియు జపనీస్ రెండింటిలోనూ చదవడం మరియు వ్రాయడం నేర్చుకున్నాడు. ఈ ఆలయం టెండై బౌద్ధమతం అధ్యయనం మరియు అభ్యాసానికి అంకితం చేయబడింది. టెండై శాఖ చైనాకు చెందిన టియన్ తై మరియు జపాన్కు చెందిన డెంగ్యో బోధనలను అనుసరించింది. వీరిద్దరూ లోటస్ సూత్రం యొక్క ఆధిపత్యాన్ని బోధించారు. అతను 16 ఏళ్ల వయసులో అతని ప్రాథమిక విద్య పూర్తయింది. కానీ నిచిరెన్ ఆశ్రమంలో ఉండి పూజారిగా మారాలని నిర్ణయించుకున్నాడు. అతను తీసుకున్న పేరు సూర్యుని కింద ఋషి, లోటస్ గ్రోత్ అని అర్థం. అతను వ్రాసిన ఒక లేఖలో ఆన్ రిఫ్యూటింగ్ రియో కెన్ నుండి అతను ఇలా పేర్కొన్నాడు: నేను చిన్నతనం నుండి నేర్చుకోవడం కోసం ప్రయత్నించడమే కాకుండా 12 సంవత్సరాల వయస్సులో బోధిసత్వ కొకుసో విగ్రహం ముందు ప్రార్థన చేయడం ప్రారంభించాను. నేను మొత్తం జపాన్లో తెలివైన వ్యక్తిని అవుతాను. నేను చేసిన ప్రార్థనలకు లోతైన కారణాలు ఉన్నాయి, కానీ నేను వాటిని ఇక్కడ వివరంగా చెప్పలేను. తర్వాత నేను మొదట జోడో మరియు జెన్ శాఖలను విన్నాను మరియు మౌంట్లో చదువుకున్నాను. హై, మౌంట్ కోయో మరియు ఇతర గ్రామీణ దేవాలయాలు. జోడో శాఖ ఈ దేశంలో జోడో షు మరియు చాలా పెద్ద జోడో షిన్షు చే ప్రాతినిధ్యం వహించే స్వచ్ఛమైన భూమి సమూహం. కాన్సాస్ సిటీ ప్రాంతంలో ప్యూర్ల్యాండ్ బోధనలను చాలా మంది అనుచరులు ఉన్నారు. జైన్ యునైటెడ్ స్టేట్స్ అంతటా కనుగొనబడింది. చాలా పాఠశాలల్లో చాలా సాధారణమైనవి రింజాయి, షావోలిన్, సోటో, వియత్నామీస్ మరియు కొరియన్. కాన్సాస్ సిటీ కాన్సాస్లో ఒక కొరియన్ జెన్ గ్రూప్ ఉంది. కాబట్టి నిచిరెన్ ఇతర వర్గాల బోధనలను అధ్యయనం చేశాడు మరియు తన స్వంత పాఠశాలలో అద్దెదారులను కూడా అధ్యయనం చేశాడు. అయినప్పటికీ అతను ఇలా వ్రాశాడు: నాకు ఉన్న సందేహాలను స్పష్టం చేయడం నాకు కష్టమైంది. చివరికి ప్రతిబింబాలు మరియు అధ్యయనం ద్వారా మా గురువు లోటస్ సూత్రం బుద్ధుని యొక్క అత్యున్నత బోధనను కలిగి ఉందని గ్రహించారు. ఏప్రిల్ 28, 1253 తెల్లవారుజామున అప్పటి 32 ఏళ్ల పూజారి ఉదయించే సూర్యుడిని ఎదుర్కొన్నాడు మరియు మొదటిసారి నామ్ మ్యోహో రెంగే క్యో అని జపించాడు. ఆ రోజు తర్వాత అతను తన పేరును
సూర్య లోటస్ లేదా నిచిరెన్ గా మార్చుకున్నాడు. అతను ఇలా వ్రాశాడు: నాకు నిచిరెన్ అనే పేరు పెట్టుకోవడం నేను స్వయంగా జ్ఞానోదయం పొందానని సూచిస్తుంది. నిచిరెన్ అనే పేరును స్వీకరించడం వలన అతను చట్టం యొక్క చివరి రోజులో లోటస్ సూత్రం యొక్క ఓటరీ అని అతని నిశ్చయతను మరియు గ్రహించడాన్ని ప్రదర్శించాడు. అతను ఇలా వ్రాశాడు: సూర్యుడు లేదా చంద్రుని కంటే ప్రకాశవంతమైనది ఏదైనా ఉందా? తామర పువ్వు కంటే స్వచ్ఛమైనది ఏదైనా ఉందా? కమల సూత్రం సూర్యుడు మరియు చంద్రుడు మరియు తామర పువ్వు వంటిది. కాబట్టి దీనిని మ్యోహో రెంగేక్యో అని పిలుస్తారు. నిచిరెన్ కూడా అలాంటిదే, సూర్యుడు మరియు చంద్రుడు మరియు లోటస్ ఫ్లవర్. నిచిరెన్ అనే పేరును తీసుకోవడం వలన అతను చట్టం యొక్క చివరి రోజు యొక్క చెడు మరియు అపరిశుభ్రమైన యుగంపై వెలుగునిచ్చాలని కోరికతో నిండిపోయాడని మరియు అతను ప్రతి చోటా ఉన్న అన్ని జీవులకు ప్రయోజనం చేకూర్చాలని కోరుకున్నాడు. కాబట్టి ఏప్రిల్ 28, 1253 మాకు ముఖ్యమైన తేదీ. ఎందుకంటే మా ఉపాధ్యాయుడు నామ్ మైహో రెంగేక్యోను మొదటిసారిగా జపించడమే కాకుండా చర్య తీసుకోవడం ద్వారా కూడా అనుసరించాడు. మనమందరం అనుసరించాల్సిన ఉదాహరణ. తాను గ్రహించిన విషయాన్ని బహిరంగంగా బోధించడమే ఆయన తీసుకున్న చర్య. సంప్రదాయం ప్రకారం నిచిరెన్ సమావేశమైన ప్రేక్షకులకు తాను గ్రహించిన గొప్ప సత్యాన్ని చెప్పాడు మరియు జపాన్లో ప్రబలంగా ఉన్న బౌద్ధమతం యొక్క ప్రసిద్ధ రూపాలు లోపాలను కలిగి ఉన్నాయని కూడా అతను ఎత్తి చూపాడు, ఎందుకంటే అవి తాత్కాలిక సూత్రాలలో కనిపించే పాక్షిక సత్యాలపై ఆధారపడి ఉన్నాయి. అతని ప్రేక్షకులు ది లోటస్ సూత్రం యొక్క ఆధిక్యతను ప్రకటించడంతో తక్కువ పులకించిపోయారు. లోటస్ సూత్రం బౌద్ధమతం యొక్క అత్యున్నత బోధన అని మా గురువు ఎందుకు నిర్ధారించారు? కమల సూత్రం బుద్ధుని స్వంత మాటలలో మనకు చెబుతుంది: మంచి కుమారులారా, జ్ఞాన సింహాసనం యొక్క బోధి వృక్షం క్రింద 6 సంవత్సరాల పాటు కూర్చున్న తరువాత నేను పరిపూర్ణ జ్ఞానోదయం సాధించగలను. బుద్ధుని కన్నుతో నేను అన్ని చట్టాలను చూశాను మరియు అర్థం చేసుకున్నాను. అవి వర్ణించలేనివి. అన్ని జీవుల స్వభావాలు మరియు కోరికలు అన్నీ సమానం కాదని నాకు తెలుసు. వాటి స్వభావాలు సమానంగా లేనందున నేను చట్టాన్ని రకరకాలుగా బోధిస్తాను. 40 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ కాలం గడిచినా నిజం ఇంకా వెల్లడి కాలేదు. బుద్ధుడు బోధించిన చట్టాలలో మీరు విశ్వాసం యొక్క గొప్ప బలాన్ని పెంపొందించుకోవాలి, ఎందుకంటే బుద్ధుని సన్నాహక బోధన తర్వాత అతను ఇప్పుడు పరిపూర్ణ సత్యాన్ని ప్రకటించాలి. నిజాయితీగా సత్యాన్వేషణ చేసేవారికి ఈ రకమైన సాక్ష్యాలను విస్మరించలేము. కానీ నిచిరెన్ ప్రేక్షకులు చాలా ప్రతికూలంగా మారారు. ఈ పూజారులు తప్పుగా భావించారని వారికి చూపించడం గొప్ప దయతో కూడిన చర్య. కానీ మీరు కొంతమంది అభ్యాసకుల లోపాన్ని సరిదిద్దిన అనుభవం కలిగి ఉంటే, మనం బుద్ధుని యొక్క తీవ్రమైన విద్యార్థి అయితే మనం చేయవలసింది మీకు ఇప్పటికే తెలుసు. మా గురువు గారి స్పందన కమల సూత్రం మనకు తెలియజేస్తుంది: మనం ఈ సూత్రాన్ని ఆచరిస్తే మరియు ప్రచారం చేస్తే చాలా మంది మనల్ని శపిస్తారు మరియు దుర్భాషలాడుతారు మరియు కత్తులు మరియు కర్రలతో కొడతారు. ఆ దుష్ట యుగంలో సన్యాసులు మత విశ్వాసులుగా, అనుమానాస్పదంగా, వంకరగా ఉంటారు. వారు సాధించనిది సాధించారు. వారి మనస్సులు అహంకారంతో నిండి ఉంటాయి మరియు వారు మనలను దూషిస్తారు మరియు అవమానిస్తారు. కానీ మేము పట్టుదల యొక్క కవచాన్ని ధరిస్తాము మరియు ఈ కష్టాలను సహిస్తాము. మీరు ఈ బోధనలను చట్టం యొక్క చివరి రోజులో వ్యాప్తి చేస్తే అది జరుగుతుందని సూత్రం చెబుతుంది మరియు నిచిరెన్ మాట్లాడిన వెంటనే అదే జరిగింది. చాలా మంది ప్రజలు సన్యాసులు మరియు పూజారులు హింసాత్మకంగా ప్రవర్తించాలని ఆశించరు, ఎందుకంటే వారు ప్రేమ, శాంతి మరియు సహనాన్ని బోధిస్తూ ఎక్కువ సమయం గడుపుతారు. కానీ ఈ వ్యక్తులు సూత్రం యొక్క అంచనా యొక్క సత్యాన్ని నిరూపించారు. వాస్తవానికి వారు తారుమారు చేశారు. వారు కోపంగా ఉండటమే కాదు, వారు నిచిరెన్ని చంపడానికి ప్రయత్నించారు మరియు డజన్బౌ అనే మాజీ ఉపాధ్యాయుడి దయ ద్వారా మాత్రమే అతను క్షేమంగా తప్పించుకోగలిగాడు. ఈ ప్రారంభ శత్రు ప్రతిస్పందన ఉన్నప్పటికీ, నిచిరెన్ తన జీవితాంతం బుద్ధుని బోధనలను అర్థం చేసుకోవడానికి ఇతరులకు సహాయం చేస్తూ గడిపాడు. నిచిరెన్ మొదట తన తల్లిదండ్రులను సందర్శించి వారికి బోధిస్తూ గడిపాడు. వారు జీవితాంతం భక్తజన అనుచరులుగా మారారు. ఈ విధంగా అతను తన తల్లిదండ్రులకు రుణపడి ఉన్న కృతజ్ఞతా రుణాన్ని తీర్చుకున్నాడు మరియు మిగిలిన వారికి కూడా ఆదర్శంగా నిలిచాడు. ఒక ప్రధాన రచనలో కళ్ళు తెరుచుకోవడం మా గురువుగారు మనకు చెప్పారు:
అధ్యయనం చేయవలసిన 3 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. మొదటిది కన్ఫ్యూషియస్ సిద్ధాంతాలు. ఇప్పుడు అది ఎందుకు అవుతుంది? కన్ఫ్యూషియస్ ఒక సంస్కర్త. అతను చైనా యొక్క గతం నుండి నైతిక వ్యవస్థను తిరిగి స్థాపించడం ద్వారా తన సమాజానికి సహాయం చేశాడు. అతను ఎప్పుడైనా అసలు ఆలోచన కలిగి ఉంటే అతను దానిని ఎప్పుడూ వ్రాయలేదు. అతను చైనా చరిత్రలో పండితుడు, కానీ అతను వెలికితీసిన జ్ఞానం ప్రతి యుగంలో ప్రజలందరికీ వర్తిస్తుంది. మీ తల్లిదండ్రులను గౌరవించడం మరియు శ్రద్ధ వహించడం అనేది బోధించబడిన ప్రధాన అంశాలలో ఒకటి. కాబట్టి నిచిరెన్ తన తల్లిదండ్రులకు ప్రయోజనం చేకూర్చడానికి అవసరమైన సమయాన్ని వెచ్చించాడు మరియు తరువాత అతను తన చుట్టూ ఉన్న వ్యక్తులకు బోధించడం మరియు సహాయం చేయడం ప్రారంభించాడు. అతను నేర్చుకోవడానికి ఇష్టపడే ఎవరికైనా బోధించడం ప్రారంభించాడు మరియు అతను మతపరమైన చర్చలలో వివిధ వర్గాలకు చెందిన పూజారులను కూడా నిమగ్నం చేశాడు. అతనికి చాలా మంది మద్దతుదారులను గెలుచుకుంది. నిచిరెన్ బౌద్ధ చర్చా కళలో చాలా నైపుణ్యం కలిగి ఉన్నాడు మరియు అతనిని వ్యతిరేకించిన వర్గాలు గెలవలేవని గుర్తించినందున వారు తమ ఆదాయానికి సంబంధించిన ఈ సమస్యాత్మక ముప్పు నుండి తమను తాము తప్పించుకోవడానికి ఇతర మార్గాల గురించి ఆలోచించడం ప్రారంభించారు. 1256 ఆగస్టులో కుండపోత వర్షపు తుఫాను కామకురాను ముంచెత్తింది. ఆ ప్రాంతాన్ని నాశనం చేసింది. కొన్ని రోజుల తర్వాత భూకంపం సంభవించి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న దేవాలయాలలో ఒకటి ధ్వంసమైంది. అనంతర ప్రకంపనలు 4 నెలల పాటు కొనసాగాయి. 1257 జనవరిలో విపత్తులు నిరంతరం కొనసాగాయి. మంటలు అనేక దేవాలయాలను దగ్ధమయ్యాయి. నిరంతర వర్షపు తుఫానులు జపాన్ మొత్తం విస్తృతమైన ఆకలికి దారితీసిన మెజారిటీ పంటలను నాశనం చేశాయి. డెస్పరేట్ మరియు నిష్కపటమైన వ్యక్తులు చనిపోయిన వారి నుండి మాంసాన్ని దొంగిలించడం ప్రారంభించారు, లేదా అధ్వాన్నంగా యువకులు లేదా నిస్సహాయుల నుండి. వారు అడవి ఆట నుండి మాంసాన్ని తీసుకున్నారు, రెండింటినీ కలిపి, మరియు వారు ఈ మిశ్రమాన్ని ప్రజలకు విక్రయించారు. నిచిరెన్ చెప్పినట్లు జపాన్ ప్రజలు తెలియకుండానే మాంసాన్ని తినే డెవిల్స్ గా మారారు. జపాన్లో ఏమి జరుగుతుందో వివిధ సూత్రాలు వివరించినట్లు నిచిరెన్ తన అధ్యయనాల ద్వారా కనుగొన్నాడు. ఇది 3 విపత్తులు మరియు 7 విపత్తులుగా పిలువబడే సిద్ధాంతం. నిజమైన చట్టాన్ని అపవాదు చేసేవారు యుద్ధం, తెగులు, కరువులు, అంతర్గత కలహాలు, ద్రవ్యోల్బణం, స్వర్గంలో విచిత్రమైన మరియు విచిత్రమైన సంఘటనలు, చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు మరియు అకాల పొడిబారిన పడతారని ఈ సిద్ధాంతం పేర్కొంది. వీటిలో 2 మినహా అన్నీ జపాన్లో ఇప్పటికే సంభవించాయి మరియు దేశం నిజమైన చట్టాన్ని నిందించడం వల్ల మరిన్ని సమస్యలు తలెత్తుతాయని నిచిరెన్ పాలకులకు తెలియజేశారు. అతను జపాన్ వెలుపలి నుండి అంతర్గత కలహాలు మరియు దాడుల గురించి హెచ్చరిస్తూ భూమి శాంతి కోసం సరైన బోధనలను స్థాపించడం అనే శీర్షికతో ఒక పత్రాన్ని పంపాడు. మిగిలిన 5 సంకేతాలు ఉన్నందున తిరుగుబాటు మరియు దండయాత్ర కూడా జరుగుతుందని నిచిరెన్ నమ్మకంగా ఉన్నాడు. ఈ మిస్సివ్ గోషో గౌరవనీయమైన రచనలు లో భద్రపరచబడింది మరియు నేడు మా ఉపాధ్యాయుల ప్రధాన రచనలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది ఇలా పేర్కొంది: దుష్ట సన్యాసులు కీర్తి మరియు లాభం పొందాలనే ఆశతో అనేక సందర్భాల్లో పాలకుడు, కిరీటం, యువరాజు లేదా ఇతర రాకుమారుల ముందు కనిపిస్తారు మరియు బౌద్ధ చట్టాల ఉల్లంఘనకు దారితీసే సిద్ధాంతాలను బోధించడానికి తమను తాము తీసుకుంటారు. దేశం యొక్క విధ్వంసం, పరిస్థితి యొక్క వాస్తవాన్ని గ్రహించడంలో విఫలమైన పాలకుడు ఈ సిద్ధాంతాలను వింటాడు మరియు విశ్వాసం ఉంచాడు మరియు ప్రకృతిలో వికృతమైన మరియు బౌద్ధ క్రమశిక్షణ యొక్క నియమాలకు అనుగుణంగా లేని నిబంధనలను రూపొందించడానికి ముందుకు సాగాడు. అతను బౌద్ధమతం మరియు దేశాన్ని నాశనం చేస్తాడు. దేశాన్ని, బౌద్ధమతాన్ని నాశనం చేసే ఈ విపత్తులు ఏమిటి? సూర్యుడు మరియు చంద్రుడు వారి సాధారణ కోర్సుల నుండి బయలుదేరినప్పుడు, ఋతువులు తప్పు క్రమంలో వచ్చినప్పుడు, ఎర్రటి సూర్యుడు లేదా నల్ల సూర్యుడు కనిపించినప్పుడు, సూర్యుని చుట్టూ 2, 3, 4 లేదా 5 కరోనాలు కనిపించినప్పుడు. ఇది మొదటి విపత్తు. 28 రాశులు వారి సాధారణ కోర్సులలో కదలనప్పుడు, లోహ నక్షత్రం, శుక్రుడు, చీపురు నక్షత్రం, కామెట్ చక్ర నక్షత్రం, రాక్షస నక్షత్రం, అగ్ని నక్షత్రం, అంగారకుడు, జల నక్షత్రం, బుధుడు, గాలి నక్షత్రం, గరిటె నక్షత్రం, దక్షిణ దిబ్బన, ఉత్తర డిప్పర్, 5 దండులలోని గొప్ప నక్షత్రాలు మరియు పాలకుని పరిపాలించే అనేక నక్షత్రాలు, 3 ఉన్నతాధికారులు మరియు 100 మంది అధికారులు,
ఈ నక్షత్రాలలో ప్రతి ఒక్కటి కొంత వ్యక్తీకరించబడినప్పుడు విచిత్రమైన ప్రవర్తన. ఇది రెండవ విపత్తు. భారీ మంటలు దేశాన్ని కాల్చివేసినప్పుడు మరియు ప్రజలు కాల్చివేయబడినప్పుడు, లేదా దెయ్యాల మంటలు, తెలియని మూలం యొక్క మంటలు, డ్రాగన్ ఫైర్, స్పష్టమైన ద్రవాలు మంటలు అంటుకున్నప్పుడు, స్వర్గపు అగ్ని, మెరుపు లేదా వస్తువులు పడిపోవడం వల్ల కలిగే మంటలు, అంతరిక్షం నుండి పర్వత దేవుడు అగ్ని, అగ్నిపర్వత విస్ఫోటనాలు, మానవ అగ్ని మంటలు, ప్రమాదవశాత్తు మంటలు, చెట్ల మంటలు, అడవి మంటలు, లేదా బందిపోటు అగ్ని, ఆక్రమణదారులు లేదా దొంగల వల్ల కలిగే అగ్ని, ఈ అద్భుతాలు కనిపించినప్పుడు. ఇది మూడవ విపత్తు. భారీ వరదలు జనాభాను ముంచెత్తినప్పుడు, ఋతువులు సరిగ్గా లేనప్పుడు మరియు శీతాకాలంలో వర్షం మరియు 6వ నెలలో మంచు మరియు వడగళ్ళు ఉన్నప్పుడు, జపాన్లో వేసవి చివరి నెల, ఎరుపు, నలుపు లేదా ఆకుపచ్చ వర్షం పడినప్పుడు, ధూళి మరియు రాళ్ల పర్వతాలు వర్షం కురిసినప్పుడు లేదా దుమ్ము, ఇసుక లేదా కంకర వర్షం కురిసినప్పుడు, నది మరియు ప్రవాహాలు వెనుకకు పరుగెత్తినప్పుడు, పర్వతాలు తేలుతున్నప్పుడు మరియు బండరాళ్లు కొట్టుకుపోయినప్పుడు, ఇలాంటి విచిత్రమైన విపత్తులు సంభవించినప్పుడు. ఇది నాల్గవ విపత్తు. విపరీతమైన గాలులు ప్రజలను వారి మరణానికి గురిచేసినప్పుడు, మరియు భూములు, పర్వతాలు మరియు నదులు మరియు చెట్లు మరియు అడవులు అన్నీ ఒకేసారి తుడిచిపెట్టుకుపోతాయి. గొప్ప గాలులు సీజన్ నుండి వచ్చినప్పుడు, లేదా నల్ల గాలులు, ఆకుపచ్చ గాలులు, స్వర్గపు గాలులు, భూసంబంధమైన గాలులు, అగ్ని గాలులు మరియు నీటి గాలులు వీచినప్పుడు, ఈ రకమైన అద్భుతాలు సంభవించినప్పుడు. ఇది ఐదవ విపత్తు. వివిధ రకాలైన గాలులు, దుమ్ము, తుఫానులు, సుడిగాలులు, పొడిగాలులు మరియు హరికేన్లు. ఆకాశము మరియు భూమి మరియు దేశం మొత్తం భయంకరమైన వేడిచే కొట్టబడినప్పుడు, తద్వారా గాలికి మంటలు కమ్ముకున్నట్లు అనిపించినప్పుడు, 1000 మొక్కలు ఎండిపోయినప్పుడు మరియు 5 రకాల ధాన్యాలు పండకపోయినప్పుడు, భూమి ఎర్రగా మరియు కాలిపోయినప్పుడు మరియు నివాసులందరూ నశిస్తారు. ఈ రకమైన అద్భుతాలు సంభవించినప్పుడు. ఇది ఆరవ విపత్తు. 4 వైపులా శత్రువులు లేచి దేశంపై దండెత్తినప్పుడు, క్యాపిటల్ మరియు బయటి ప్రాంతాలలో తిరుగుబాటుదారులు కనిపించినప్పుడు, మరియు జనాభా విధ్వంసం మరియు రుగ్మతలకు లోనైనప్పుడు మరియు ప్రతిచోటా పోరాటాలు మరియు దోపిడీలు విరుచుకుపడతాయి. ఈ రకమైన అద్భుతాలు సంభవించినప్పుడు. ఇది ఏడవ విపత్తు. ఇది ఆగోషో నుండి చాలా సంక్షిప్త సారాంశం. ఈ రకమైన ఆధారాలతో జపాన్ అధికారులు ఎందుకు అలా ప్రవర్తించారో అర్థం చేసుకోవడం కష్టం. వారు బౌద్ధులు, మరియు ఈ పదాలు సూత్రాల నుండి సూటిగా వస్తాయని వింటున్నాము. కానీ ఏమీ జరగలేదు. నిచిరెన్ ఎప్పుడూ ఉత్తరం పంపలేదు అన్నట్లుగా ఉంది. అతని జీవితంలోని ఈ కాలంలో నిచిరెన్ బౌద్ధమతం గురించి ప్రజలకు బోధించడం మరియు మన ఉద్యమానికి పునాది వేయడంపై దృష్టి సారించాడు. అతని చుట్టూ ఉన్న వర్గాలు అతనిని తీసివేయాలని నిర్ణయించుకునే వరకు అతను మతమార్పిడులను గెలుపొందడం కొనసాగించాడు. ఆగస్టు 27న నెంబుట్సు బోధనలను ఆచరిస్తున్నట్లు చెప్పుకునే ఒక బృందం అతని నివాస స్థలంపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించింది. నిచిరెన్ తన ప్రాణాల కోసం పారిపోవాల్సి వచ్చింది. అతను గోషో యొక్క ఏ కారణ రీడర్కైనా సుపరిచితుడైన ప్రసిద్ధ సమురాయ్ టోకి జోనిన్ ఇంటిలో స్థిరపడ్డాడు. ఈ సమయంలో నిచిరెన్ రోజువారీ ఉపన్యాసాలు ఇచ్చాడు మరియు బలమైన విశ్వాసుల సర్కిల్ వేగంగా పెరుగుతోంది. ఇంగితజ్ఞానం మా టీచర్ని కమకురా ప్రాంతాన్ని విడిచిపెట్టేలా చేసింది. మీరు చనిపోయినట్లయితే మీరు ప్రజలకు బోధించలేరు. కానీ అతని గొప్ప కరోనా అతన్ని మరుసటి సంవత్సరం వసంతకాలంలో తిరిగి వచ్చేలా చేసింది. ఈసారి ఒక వికృతమైన గుంపుకు బదులుగా నిచిరెన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు మరియు విచారణ లేదా విచారణ లేకుండా అతన్ని ఇజుద్వీపకల్పంలో కామకురాకు నైరుతి బహిష్కరించారు. ఇది ప్యూర్ ల్యాండ్ అనుచరులు ఎక్కువగా ఉండే ప్రాంతం. దేశం చాలా వరకు బౌద్ధ దేశం కాబట్టి పాలకవర్గం పూజారులను ఉరితీయడం సౌకర్యంగా ఉండదు. కాబట్టి బహిష్కరణకు బదులుగా విస్తృతంగా ఉపయోగించబడింది. కానీ జపాన్లో బహిష్కరణ చాలా తరచుగా అదే విషయానికి. అపరిచితులకు స్వాగతం లేదు మరియు బహిష్కరించబడిన అపరిచితులకు ఆహారం లేదా ఆశ్రయం ఇవ్వబడలేదు. కాబట్టి బహిర్గతం లేదా ఆకలితో మరణం అసాధారణం కాదు.
నిచిరెన్ ఒక ఖాళీ బీచ్లో పడవేయబడ్డాడు మరియు నిస్సందేహంగా చనిపోతాడని ఊహించబడింది. ఆ దారిన వెళుతున్న ఒక మత్స్యకారుడు మా టీచర్లో కొంత గుణాన్ని చూశాడు. అది ఈ అపరిచితుడిని తన ఇంటికి తీసుకెళ్లి అతనిని బతికించేలా చేసింది. ఈ మత్స్యకారుడు పడవలను కూడా నిర్వహించేవాడు మరియు అతన్ని తరచుగా బోట్ మేనేజర్ ఎసబురో అని పిలుస్తారు. తరువాతి సంవత్సరాలలో ఎసబురో అంకితమైన అనుచరుడు అయ్యాడు. ఈ ప్రవాస సమయంలోనే నిచిరెన్ ది లోటస్ సూత్ర లోని 13వ అధ్యాయం తన జీవితానికి నేరుగా వర్తిస్తుందని గ్రహించాడు. ఆ అధ్యాయంలో ఇది ఇలా పేర్కొంది: ఆ బురదతో నిండిన వయస్సులో ఉన్న దుష్ట సన్యాసులు అసహ్యమైన భాషతో మరియు కోపంతో కూడిన ముఖంతో మనల్ని ఎదుర్కొంటారు. మళ్ళీ మనం బహిష్కరించబడతాము. ఇజు నిచిరెన్లో ఆయన బస చేసిన దాదాపు ఒక నెలలో ఆ ప్రాంతం యొక్క స్టీవార్డ్ లార్డ్ ఇటోతో కలిసి ఉండడానికి ఆహ్వానించబడ్డారు. స్టీవార్డ్ జపాన్ పాలకుడి అధికారిక ప్రతినిధి. లార్డ్ ఇటో ఆహ్వానానికి వ్యక్తిగత కారణం ఉంది. అతను చాలా అనారోగ్యంతో ఉన్నాడు మరియు డైషోనిన్ అతని కోసం ప్రార్థించాలని అతను కోరుకున్నాడు. లార్డ్ ఇటో తన ఆరోగ్యాన్ని కోలుకున్నప్పుడు అతను డైషోనిన్ యొక్క జీవితకాల అనుచరుడు మరియు ది లోటస్ సూత్ర యొక్క అంకితమైన విద్యార్థి అయ్యాడు. ఫిబ్రవరి 22, 1263న ప్రభుత్వం నిచిరెన్ను క్షమించింది. ఎప్పుడూ వివరణ ఇవ్వలేదు. మా ఉపాధ్యాయుడు 1264లో జపాన్ ప్రధాన భూభాగానికి తిరిగి వచ్చాడు, కానీ అతను తన సొంత జిల్లాను సందర్శించలేకపోయాడు. 1253లో అతను తిరిగి ఇచ్చిన మొదటి ఉపన్యాసం కారణంగా ఒక ముఖ్యమైన ప్రభుత్వ అధికారి అతనిని అసహ్యించుకున్నాడు. ఇది నిజంగా విచారకరం. ఇక్కడ ఒక వ్యక్తి తనను తాను బౌద్ధమని పిలుచుకుంటాడు మరియు నిచిరెన్ బోధిస్తున్న దానితో విభేదించాడు. అతనిని డిబేట్లో ఎదుర్కోవడానికి లేదా ఒకరకమైన హేతుబద్ధమైన ఉపన్యాసం చేయడానికి బదులుగా అతను నిచిరెన్ సమస్యగా భావించిన దానికి అతని పరిష్కారం అతని అధికారాన్ని దుర్వినియోగం చేయడం మరియు డైషోనిన్ను చంపడానికి ప్రయత్నించడం. నిచిరెన్ తండ్రి చనిపోయినప్పుడు అతను ఇంటికి తిరిగి రాలేకపోయాడు, కానీ ప్రభుత్వం నిచిరెన్పై తన అభిప్రాయాన్ని మార్చుకుంది, ఎందుకంటే వారు అతనిని విడిపించి అతన్ని ఒంటరిగా విడిచిపెట్టారు. అతను త్వరగా ప్రచార ప్రయత్నాలను ప్రారంభించాడు మరియు గొప్ప విజయాన్ని అందుకున్నాడు. అప్పుడు అతని తల్లి తీవ్ర అనారోగ్యంతో బహుశా చనిపోయే అవకాశం ఉందనే వార్త అతనికి చేరింది. ప్రమాదం ఉన్నప్పటికీ అతను 1264 శరదృతువులో ఇంటికి తిరిగి వచ్చాడు. బహుశా ఆమె అతన్ని చూసినప్పుడు ఆమె అనుభవించిన ఆనందం కావచ్చు లేదా బహుశా అతను అందించిన సంరక్షణ కావచ్చు. ఖచ్చితంగా అతను ఆమె కోసం ప్రార్థించాడు. అతను ఇలా వ్రాశాడు: నేను నా తల్లి కోసం ప్రార్థించినప్పుడు ఆమె అనారోగ్యం నయమవుతుంది, కానీ ఆమె జీవిత కాలం 4 సంవత్సరాలు పొడిగించబడింది. కారణం ఏమైనప్పటికీ, లేదా కారణాల కలయిక, అతని తల్లి త్వరగా తన ఆరోగ్యాన్ని కోలుకుంది. నిచిరెన్ని మళ్లీ చూసినందుకు స్థానిక విశ్వాస సంఘాలు సంతోషించాయి. అతను స్థానిక అభ్యాసకులను సందర్శించడం ప్రారంభించాడు, అవసరమైనప్పుడు మార్గదర్శకత్వం లేదా సలహా ఇవ్వడం ప్రారంభించాడు. నవంబర్ 11, 1264న నిచిరెన్ మరియు వివిధ శిష్యులు ఒక సభ్యుని ఇంటికి వెళ్లేందుకు వెళుతుండగా, అదే ముఖ్యమైన అధికారి ఒక బృందానికి నాయకత్వం వహించి గుంపుపై మెరుపు దాడి చేశారు. హంతకులను వెనక్కి తిప్పారు, కానీ నిచిరెన్ శిష్యులలో 2 చనిపోయారు. డైషోనిన్ నుదిటిపై కత్తిరించబడింది మరియు అతని ఎడమ చేయి విరిగిపోయింది. అతని జీవితంపై ఈ ప్రత్యక్ష దాడి డైషోనిన్ను నిరోధించలేదు. అతను 1267 వరకు ఈ ప్రాంతంలో ఉండి బుద్ధుని బోధనను అర్థం చేసుకోవాలనుకునే ప్రజలకు పని చేస్తూ సహాయం చేశాడు. 1264లో నిచిరెన్ కమకురాకు తిరిగి వచ్చాడు. భూమి శాంతి కోసం సరైన బోధనను స్థాపించడం అనే పత్రంలో అతను చేసిన అంచనాలు నిజమవుతున్నాయి. అతను అంతర్గత కలహాలు ఊహించాడు మరియు అది సంభవించింది. అతను విదేశీ దండయాత్ర గురించి హెచ్చరించాడు మరియు కుబిలాయి ఖాన్ ఆధ్వర్యంలోని మంగోలు యుద్ధం చేస్తామని బెదిరించారు. జనవరి 1268లో మంగోలు చక్రవర్తికి ఒక లేఖ పంపారు. జపాన్ తప్పనిసరిగా మంగోల్ సామ్రాజ్యంలో భాగం కావాలని మరియు ప్రతి సంవత్సరం నివాళిని పంపాలని పేర్కొంది. ఇది ఒక ముందస్తు పన్ను పథకం. ఎలాగైనా మంగోలులకు డబ్బు కావాలి. జపాన్ వారికి ప్రతి సంవత్సరం పంపకపోతే మంగోలు దండయాత్ర చేయబోతున్నారు.
చరిత్రలో మంగోలులు బౌద్ధ చరిత్రపై ప్రభావం చూపడం ఇదే ఒక్కసారి కాదు. టిబెట్ ప్రాంతంలో వారు ప్రజలను వధించడాన్ని ఆపివేయమని వారిని ఒప్పించిన ఒక ఉపాధ్యాయుడిని ఎదుర్కొన్నారు. ఏమైనప్పటికీ ఆ ప్రాంతంలో ఈ ఉపాధ్యాయుల పట్ల ఖాన్ ఎంతగానో ఆకట్టుకున్నాడు. అతనికి ఒక బిరుదును ఇచ్చే ఆ ప్రాంతానికి పాలకునిగా మరియు మత నాయకునిగా చేశాడు అని ధైర్యం చేశాడు. దాలిలామా టిబెట్ యొక్క రాజకీయ పాలకుడిగా కొన్ని సంవత్సరాల క్రితం చైనీయులు దాడి చేసే వరకు కొనసాగారు. అతను టిబెట్ స్వేచ్ఛ కోసం ప్రచారం చేస్తూనే ఉన్నాడు మరియు అది సాధ్యమే. అవకాశం వస్తే అతను మళ్ళీ తన దేశానికి రాజకీయ నాయకుడవుతాడు. దేశంలో ఏమి జరుగుతుందో వాస్తవికత గురించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడానికి నిచిరెన్ తదుపరి కొన్ని సంవత్సరాలు గడిపాడు. అతను వివిధ అధికారులకు రాసిన అనేక లేఖలకు జపాన్ ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందని చూపించడానికి చారిత్రక రికార్డులో ఏమీ లేదు. సెప్టెంబర్ 10, 1271న మిలిటరీ మరియు పోలీసు వ్యవహారాల అధిపతి నిచిరెన్ని పిలిచారు. అతను డిప్యూటీ చీఫ్ అని పిలవబడ్డాడు కానీ ఈ సందర్భంలో చీఫ్ రీజెంట్. 2 రోజుల తరువాత సెప్టెంబర్ 12, 1271 మధ్యాహ్నం తెల్లవారుజాము 4 గంటలకు ఈ అధికారి వందలాది మంది కవచం ధరించిన యోధులను డైషోనిన్ కుటీరానికి తీసుకువచ్చాడు. వినయపూర్వకమైన నివాసం నేరస్తుల బృందానికి ప్రధాన కార్యాలయం అని అతను అర్థం చేసుకున్నాడు. అక్కడ చాలా ఆయుధాలు దాచి ఉంచారని నమ్మించాడు. అతను కనుగొన్నది నిచిరెన్ మరియు కొంతమంది విద్యార్థులు. సైన్యం అంతస్తులను కూల్చివేసి తలుపులు చించివేసినా ఆయుధాలు కనుగొనబడలేదు. నిచిరెన్ని అరెస్టు చేసి విచిత్రంగా రాజద్రోహం అభియోగాలు మోపారు. అతను సాడో ద్వీపంలో బహిష్కరణకు గురయ్యాడు. డైషోనిన్ మరోసారి ప్రవాసంలో ఉన్నప్పటికీ కొంతమంది మత పెద్దలు సంతోషంగా లేరు. వారు నిచిరెన్ చనిపోవాలని కోరుకున్నారు. 1272 సంవత్సరం ప్రారంభంలో నమ్మశక్యం కాని దాదాపు ఊహించలేని సమావేశం జరిగింది. పూజారి నిచిరెన్ మరణానికి డిప్యూటీ కానిస్టేబుల్ను డిమాండ్ చేయడానికి డజన్ల కొద్దీ ముఖ్యమైన పూజారులు సాడో ద్వీపంలో సమావేశమయ్యారు. అయితే నిచిరెన్ సామాన్యుడు కాదు, ధిక్కార నేరస్తుడు కాదు అని ప్రభుత్వం నుండి ఒక లేఖ వచ్చింది. డైషోనిన్ను సురక్షితంగా ఉంచాలని డిప్యూటీ కానిస్టేబుల్ను ఆదేశించారు. ఈ ప్రత్యేక పురుషులు ఈ విధమైన ప్రవర్తనలో పాల్గొనాలని కోరుకోవడం అనారోగ్యంగా లేకుంటే ఈ అధికారి విచిత్రంగా భావించారని నేను అనుమానిస్తున్నాను. నిస్సందేహంగా వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వారు శాంతి మరియు ప్రేమను ప్రకటించి డబ్బు వసూలు చేయడానికి తిరిగి వెళ్లారు. ఈ అధికారి ఈ వ్యక్తులను చూసి అతన్ని చంపే బదులు మతపరమైన చర్చలో అతనిని ఎందుకు ఎదుర్కోకూడదు అని అన్నాడు. చివరగా హేతువాణి వినిపించింది. 1272 జనవరి 16 మరియు 17 తేదీల్లో బహిరంగ చర్చ జరిగింది. ఒక వ్యక్తిపై చర్చకు వందలాది మంది పూజారులు గుమిగూడారు. వివిధ పూజారులు మొదట మాట్లాడారు. వారు ఏ శాఖకు చెందిన వారి సిద్ధాంతాలను ఉటంకిస్తూ వారిలో చాలా మంది చాలా అనర్గళంగా ఉన్నారు. కానీ నిచిరెన్ బౌద్ధమతంలో పండితుడు మరియు అతను నిజానికి బుద్ధుడు. పూజారులు నోరు మెదపలేదు మరియు చాలా మంది ప్రజలు అక్కడికక్కడే విశ్వాసం ఉంచారు. డైషోనిన్ సాడో ద్వీపంలో ఉన్న సమయంలో చాలా మంది వ్యక్తులు అనుచరులుగా మారారు. మార్చి 8, 1274న ఒక మెసెంజర్ డైషోనిన్కు అధికారిక క్షమాపణలు ఇచ్చాడు. కారణం ఎప్పుడూ చెప్పలేదు. నిచిరెన్ ఇంటికి తిరిగి వచ్చాడు, కానీ సంవత్సరాలు మరియు వయస్సు వారి టోల్ తీసుకుంటోంది. బోధనల ప్రచారానికి అంకితం చేసే శక్తి అతనికి ఇంకెప్పుడూ ఉండదు. ఒక విధంగా సాడోకు అతని బహిష్కరణ నిచిరెన్కు చాలా మంచిది. అతను అక్కడ తన ముఖ్యమైన బోధనలలో కొన్నింటిని వ్రాసాడు, కానీ పేద జీవన పరిస్థితుల వల్ల కూడా చాలా శారీరక బాధలు ఉన్నాయి. ఏప్రిల్ 18, 1274న డైషోనిన్ చివరిసారిగా ప్రభుత్వ అధికారిని కలిశారు. సమావేశం చాలా మర్యాదపూర్వకంగా జరిగింది. డైషోనిన్ ప్రభుత్వానికి వ్రాసిన ప్రతి పదం గ్రహించబడిందని ఎవరి దృష్టిని తప్పించుకోలేకపోయింది. అధికారి ప్రశ్నలకు నిచిరెన్ సమాధానమిచ్చాడు. మంగోలులు జపాన్పై ఎప్పుడు దాడి చేస్తారని మా టీచర్ అనుకున్నాడో మొదట అతను తెలుసుకోవాలనుకున్నాడు. నిచిరెన్ ఈ సంఘటనను సంవత్సరాల క్రితం అంచనా వేసినందున అతను అడిగే తార్కిక వ్యక్తి. కమలం కాకుండా మరేదైనా సూత్రం ద్వారా జ్ఞానోదయం పొందడం సాధ్యమేనా అని కూడా ఈ అధికారి తెలుసుకోవాలనుకున్నారు.
నిచిరెన్ ఈ అధికారితో సమయం గడిపాడు మరియు సూత్రాల ఆధారంగా అతనికి మంచి సలహాలు ఇచ్చేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. 2 రోజుల తర్వాత తన సలహా విస్మరించబడిందని నిచిరెన్ గ్రహించాడు. సార్వభౌమాధికారి తన సలహాను 3 సార్లు విస్మరిస్తే తెలివైనవాడు కౌంటీని విడిచిపెట్టమని చెప్పే చైనా సామెత. నిచిరెన్ పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నాడు మరియు అతని జీవితంలోని అత్యంత ముఖ్యమైన పనిని ప్రారంభించాడు: బోధనలను సంరక్షించడం మరియు తరువాత తరాలకు వాటిని అందుబాటులో ఉంచడం. అతను తన విద్యార్థుల పెరుగుదలను చూశాడు మరియు వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు వారు కూడా బోధనలను ప్రచారం చేయడం ప్రారంభించారు. కాబట్టి అధికారులు ఈ ప్రజలను హింసించడం ప్రారంభించడానికి చాలా కాలం కాలేదు. సెప్టెంబరులో డైషోనిన్ బౌద్ధమతాన్ని ఆచరిస్తున్న 20 మంది రైతులను చుట్టుముట్టి అరెస్టు చేశారు. ఈ రైతులు హింసించబడ్డారు మరియు వారి విశ్వాసాన్ని వదులుకోవాలని ఆదేశించారు. వారు నిరాకరించారు మరియు అక్టోబర్ 15న ముగ్గురిని యాదృచ్ఛికంగా ఎంపిక చేసి హత్య చేశారు. నిచిరెన్ ఇలా వ్రాశాడు: ఉరితీసే సమయంలో వారు నామ్ మ్యోహో రెంగే క్యో అని నినాదాలు చేయడం అసాధారణమైనది. తప్పుదారి పట్టించే అధికారులను అలాంటి చర్యలకు దారితీసిన దుర్మార్గపు మూర్ఖత్వానికి అతను జబ్బుపడ్డాడు. కానీ అతని విద్యార్థులు ఇప్పుడు నిజంగా కట్టుబడి ఉన్నారని చాలా స్పష్టంగా ఉంది. వారు ఏమీ భయపడకపోయినా వారు బౌద్ధ విశ్వాసాన్ని పెంచుకున్నారు. నిచిరెన్ అసాధారణ విశ్వాసాన్ని ప్రదర్శించే వారికి కొన్ని గోహోంజోన్లను అందించాడు. కానీ ఇప్పుడు సంఘం ఒక సమూహంగా సిద్ధంగా ఉంది మరియు మినహాయింపు కాకుండా ఈ విశ్వాసం యొక్క మనస్సు నియమం అని చూపించింది. అక్టోబర్ 12, 1279న నిచిరెన్ ప్రజలందరికీ గొప్ప మండేలా దై గోహోంజోన్ అని పిలుస్తారు ఇచ్చాడు. తద్వారా జ్ఞానోదయం కోరుకునే మనలో ఎవరైనా నేరుగా మోక్షానికి దారితీసే మార్గాన్ని కనుగొనవచ్చు. అక్టోబరు 13, 1283న నామ్ మ్యోహో రెంగే క్యో నిశ్శబ్దంగా ఆలపిస్తూ నిచిరెన్ మరణించాడు. డైషోనిన్ మనందరి కోసం చేసిన దానికి నేను భావిస్తున్న కృతజ్ఞతను సరిగ్గా వ్యక్తపరచడం అతని విద్యార్థులలో ఒకరైన నాకు సాధ్యం కాదు. అతను నాకు ఇచ్చిన బహుమతి అపారమైనది మరియు సమర్థతకు దగ్గరగా ఉన్న ఏదైనా వర్ణించే నా పేలవమైన సామర్థ్యానికి మించినది. మా గురువుగారు తన జీవితమంతా సాధ్యమైనంత ఎక్కువ మంది జీవులకు ప్రయోజనం చేకూర్చేందుకు కృషి చేశారు. మనం ఆ ఉదాహరణను అనుసరించి ఈ 21వ శతాబ్దం ముగిసేలోపు ఈ కోసెన్ రూఫు ఉద్యమాన్ని ఫలవంతం చేద్దాం. ఈ రోజు మాతో గడిపినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఉత్తర అమెరికా యొక్క బౌద్ధ సమాచారం సంవత్సరంలో ప్రతిరోజు 24 గంటలు పనిచేస్తుంది. మై బీసీఎస్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://youtube.com/mybcs333